అయితే నాకు గత 2 సంవత్సరాల నుంచి ఎన్ని నొప్పిగా ఉండేదండి. ఎన్ని నొప్పిగా ఉండేటప్పుడు మా మనవడు అనకాపల్లిలో చేపిస్తాను, తర్వాత మా వాడినేమో గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేపిస్తానంటే నేను వెళ్ళేవాడిని కాదు. కారణంటే ఏ టైంలో ఎలా ఉంటుందో మాకు తెలీదు. అయితే సమయంలో నాకు అంత సడన్‌గా మొన్న ఒక గత సోమవారం రోజున సడన్‌గా నాకు ఎన్ని రిపోర్ట్ వచ్చిందండి. వచ్చేసినప్పుడు వెంటనే ఒకరు చెప్పారు, ఆశ్రమ హాస్పిటల్‌కి వెళ్తే చాలా బాగా చూస్తారని చెప్పేసి అన్నారు. తర్వాత ఒక డాక్టర్ గారిని కూడా సంప్రదించేది మీరు మా హాస్పిటల్కి వచ్చేయండి, నేను చెప్తానని చెప్పేసి అన్నారు. అలాగే చెప్పారు. మీకు డాక్టర్ గారితో మాట్లాడినప్పుడు ఆవిడ చక్కగా వచ్చిన వెంటనే నన్ను జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేస్తే అన్ని విధాల స్టాఫ్ కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, ఎవ్వరూ కూడా నాకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అన్ని విధాల నాకు సదుపాయం చూపించారు. ఆపరేషన్ చేశారు. తర్వాత నేను నా భార్య ఇక్కడే ఉంటున్నాము. ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి మాకు ఇబ్బంది లేవండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆశ్రమ హాస్పిటల్ స్టాఫ్కి కానివ్వండి, యజమాని కానివ్వండి, గవర్నమెంట్కి కానివ్వండి, కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే నాకంటూ ఎవరు లేదు, ఉడికనే ఎవరు లేడు. ఇప్పుడు నాకు గవర్నమెంటే అన్ని విధాలు సహకరిస్తుంది. ఎన్ని విధాలు ఎన్ని కావాల్సింది అన్ని గవర్నమెంట్ చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ తినేవాళ్ళు మనం లేదు అని అనుకోడు. అందుకని గవర్నమెంట్ అన్ని రకాలుగా నన్ను నా భార్యని చూసుకున్నాను. ఆవిడ కళ్ళు ఆపరేషన్ చేసినప్పుడు కూడా గవర్నమెంట్ అనుకుంది, నా కళ్ళు ఆపరేషన్ చేసినప్పుడు కూడా గవర్నమెంట్ అనుకుంది. ఇప్పుడు నాకు ఈ ఎన్ని పోటీ వచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ నాకు అన్ని విధాలు ఏ విధమైనటువంటి శ్రమలు లేకుండా గవర్నమెంట్ ఆదుకోవాలి. చెప్పుకోవాలి, యాజమాన్యానికి గవర్నమెంట్కి దీన్ని కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన సేవలు ఎంత ఉంటాను కదా, కన్న బిడ్డలు కూడా చేయలేము. ఇక్కడ ఉన్న స్టాఫ్లో చేశారు. ప్రతి విషయానికి కూడా వచ్చిన స్టాఫ్, డాక్టర్లు అన్ని విధాలుగా నాకు ఎన్నో రకంగా ప్రతి నిమిషంలో వచ్చి వాగువాగులు తెలుసుకునేవారు. సమయానికి వచ్చే టాబ్లెట్స్ ఇచ్చేవారు. నేను ఏదైనా అడిగితే అమ్మాయి పలం కావాలనంటే వెంటనే నన్ను సహకరించి వెంటనే నాకు మెడిసిన్స్ ఇచ్చి నన్ను ఒక కూలి చేసేవారు. ఈ స్టాఫ్కి నిజంగా కృతజ్ఞత చెప్పుకోవచ్చు. డాక్టర్లు కానండి, స్టాఫ్ కానండి, ముఖ్యంగా ఈ హాస్పిటల్ యాజమాన్యానికి చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంతమంది కోసేసుకునే యాజమాన్యానికి కూడా నేను కృతజ్ఞత చెప్పుకోవాలి. అటువంటి యజమాన్యం ఉండాలని నేను ఆనందంగా తీసుకున్నాను. ఇలాంటి యాజమాన్యాలు కూడా తెలిస్తే ఎంతోమంది నాలాంటి వారు అందరూ కొడుకులు లేనటువంటి బిడ్డలు లేనటువంటి వాళ్ళు తల్లిదండ్రులు ఉంటారు. అటువంటి వారికి ఇలాంటి హాస్పిటల్స్ ఉంటే ఎంతోమంది బాగుపడతారండి. ఎందుకంటే డబ్బులు లేక బాధపడి మరణించిన వాళ్ళు ఉన్నారు. కానీ అటువంటి వాళ్ళకి ఇటువంటి హాస్పిటల్ ఉంటే ఇంకా అనేక మంది సుఖంగా బ్రతికిద్దరు, నా కూడా బ్రతికారు. అలా నేను చచ్చిపోవలసినాడండి మొన్న. కానీ ఆ రోజున దేవుడు ఆ చెప్పిన తర్వాత ఆశ్రమ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పగానే వెంటనే నేను ఒక్కడే వచ్చేసానండి. ఎవరూ రాలేదు. నేను నా భార్య నేను ఆవిడికి నడవలేదండి. ఆవిడ అయినా సరిగ్గా నేను బండేశ్వరి ఇక్కడ ఏలూరు వచ్చేసిన హాస్పిటల్ వచ్చింది అమ్మటే ఆ డాక్టర్ గారు వెంటనే నన్ను సహకరించి నా పరీక్షలు చేసి మీరు ఇక్కడ వండుకోండి అని చెప్పేస్తున్నారు. అంటే ఎవరైనా ఇంటికి కబురు చేసి పంపించండి, వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఉండండి అని చెప్పేసి డాక్టర్ మేడం గారు కూడా చెప్పినట్టు నన్ను ఇక్కడ జాయిన్ చేస్తారు. ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడే జాయిన్ చేసి అన్ని విధాలు కూడా నాకు సహకరించి నన్ను బలపరిచి ఈ రోజు నన్ను డిశ్చార్జ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి హాస్పిటల్ మేనే యాజమాన్యానికి కానీ, డాక్టర్లు కానీ, స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతనే ఉన్నాను. ఇది మట్టికి వాస్తవం, 100% వాస్తవం. ఇందులో అబద్ధం అనేది ఏమీ లేదు. డ్యూటీగా చెప్పడం ఇలాంటిది ఏమి లేదు. కరెక్ట్గా జరిగింది, కరెక్ట్గా నేను అనుభవించాను. ఇది జరిగింది.